హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3 SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మే 2 నుండి మే 7 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల కోవిషీల్డ్ వ్యాక్సిన్కి సంబంధించి, కరోనా వ్యాక్సిన్కి సంబంధించి ఈ వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ ఆస్ట్రాజెనెకా చేసిన ప్రకటన చాలామందిని భయాందోళనకు గురి చేసింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో ప్యానిక్ అయిపోయారు. కారణం ఏంటంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో అడ్వర్స్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లడ్ క్లాట్స్ కానివ్వండి, ఇటువంటివి, బ్లడ్ థికెన్ కావడం కానివ్వండి, ఇటువంటివి. సో ఇటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా సుప్రీంకోర్టు కోవిషీల్డ్కి సంబంధించి ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఒక అప్పీల్ విషయంలో ఏమని చెప్తోంది అది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, సో కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్పై ఆందోళన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం చెప్పిందంట. సో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో ఇటీవల సుప్రీంకోర్టుని ఆశ్రయించారు, అప్పీల్ చేశారు. సో ఆ పిటిషన్ ఏదైతే ఉంటుందో దానిపైన సుప్రీంకోర్టు విచారణకు అంగీకారం చేసిందంట, అంటే అంగీకరించిందంట. సో ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది, అది మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కోవిషీల్డ్ టీకా వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్పై దర్యాప్తు కోసం నిపుణుల బృందం ఏర్పాటు, మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలనే డిమాండ్స్ ఆ పిటిషన్లో చూడడం జరిగిందంట. సో ఇక్కడ కోవిషీల్డ్ గురించి ఇటీవలే ఈ లాస్ట్ 1 వీక్లోనే 2 to 3 టైమ్స్ మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వ్యాక్సిన్ని తయారు చేసిన సంస్థల గురించి అడగవచ్చు. భారతదేశం విషయానికి వస్తే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సో మహారాష్ట్రకు సంబంధించిన సంస్థ, వ్యాక్సిన్ల తయారీ సంస్థ. సో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎవరి సహకారంతో అభివృద్ధి చేసింది, డెవలప్ చేశారు అంటే, ఇండియాలో డెవలప్ చేశారంటే ఆస్ట్రాజెనెకా అండ్ ఆక్స్ఫర్డ్. సో విదేశీ సంస్థలు ఇవి. సో వీరు డెవలప్ చేసిన ఫార్ములా ఏవైతే ఉంటాయో ఆ వ్యాక్సిన్లను భారతదేశం కోసము ఏమంటాము ప్రొడక్షన్ చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఈ 3 సంస్థల పేర్లు మనం గుర్తుంచుకోవాల్సిందే, ఓకేనా. మరొక వైపు కోవాక్సిన్కి సంబంధించి కూడా ప్రకటన వచ్చింది. సో ఆ వ్యాక్సిన్ ఏదైతుందో మేము సేఫ్టీ ప్రికాషన్స్ని చూసాము, ఆ వ్యాక్సిన్ పట్ల ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్ ఉండవని చెప్పేసి కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థ, ఆ సంస్థకి సంబంధించిన చీఫ్ కృష్ణ ఎల్లా గారు చేసిన ప్రకటన. సో ఇది మనము ఇప్పుడు వ్యాక్సిన్ల గురించి వార్తలు వస్తున్నాయి కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, ఓకేనా. కోవాక్సిన్ ఏమో ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో భారత్ బయోటెక్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండి ఆ వైరస్ శాంపుల్ని పొంది తయారు చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీలకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. ఇదే మాట మీకు తరచూ చెప్తున్నాను, ఎగ్జామినేషన్ బిఫోర్ కూడా చెప్తున్నాను. రీసెంట్గా ఏపీఎస్సీ ఎగ్జామినేషన్లో, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కానీ, గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కానీ ఐఐటీల పైన క్వశ్చన్స్ అడిగారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అయితే 5 ప్రశ్నలు అడిగారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఐఐటీలకు సంబంధించి రీసెంట్గా ఐఐటి మద్రాస్ ఎక్కువసార్లు వార్తల్లోకి వస్తుంది. సో ఐఐటి మద్రాస్ పరిధిలో పనిచేస్తున్న ఒక స్టార్టప్ సంస్థ, అంకుర సంస్థ, సో ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసిన కమర్షియల్ సిస్టమ్ ఆన్ చిప్ SOC అని చెప్పే అంశంతో వార్తల్లోకి వచ్చింది. సో దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఏ వైడ్ అరే ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈ డివైజెస్లో ఉపయోగిస్తారంట. అంటే టెక్నాలజీకి సంబంధించిన
ఒక స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఐఐటీస్ పైన చూడండి, మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో 2023 కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో జాన్ టు డిసెంబర్ ఆ కోర్సులో మీకు ఐఐటీల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను విత్ వీడియో అన్నీ కలిపి కంపైల్ చేసేసి. అండ్ 2024 కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఏవైతే ఉంటే ఎవ్రీ 15 డేస్కి నేను ఇస్తున్న వీడియోస్ విత్ పీడిఎఫ్స్ ఏవైతుందో అందులో ప్రతి ఒక్క ఐఐటి రిలేటెడ్ టాపిక్ని కవర్ చేశాను. రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అన్ని ప్రశ్నలు కూడా మీకు ఇందులో నుండి చూడడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి. అభ్యర్థుల కోరిక మేరకు మన యాప్లో అన్ని కోర్సుల పైన కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. సో ఇది ఐఐటికి సంబంధించిన అంశము. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ వార్తల్లోకి వస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాలాపాని, లింపు లేక్, లింపియాదురా ఈ 3 ప్రాంతాలను నేపాల్ వాళ్ళు రీసెంట్గా ముద్రించిన 100 రూపీస్ కరెన్సీ నోట్ ఏదైతే ఉంటుందో దానిపైన నేపాల్ మ్యాప్ వేశారు కదా, నేపాల్ చిత్రపటం వేశారు, అందులో చూపించారు. అలా వివాదాస్పదం అయిపోయింది. అండ్ రీసెంట్గా నిన్నటి రోజున నక్షత్ర సభ అనే ఒక అంశంతో ఖగోళ అంశాలకు సంబంధించిన ఇనిషియేటివ్తో ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు వారు వార్తల్లోకి వచ్చారు. ఈరోజు ఉత్తరాఖండ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే వాటర్ స్కేర్సిటీ అనేది ప్రతి ప్రాంతంలో చూస్తున్నాం. సో ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కార్లు ఏవైతే ఉంటాయో వాటిని వాటర్ క్లీనింగ్ చేయొద్దని చెప్పేసి రీసెంట్గా ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఉత్తరాఖండ్లో నీటి కొరత కారణంగా కార్ల వాషింగ్పై నీటి వాషింగ్ ఏదైతే ఉంటుందో నిషేధం. ఉత్తరాఖండ్ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటుంది. ఓవైపు ఎండలు మండిపోతుండడంతో పాటు మరోవైపు గత శీతాకాలంలో తక్కువ వర్షపాతం అండ్ హిమపాతం నమోదుతో నీటి సంక్షోభము తీవ్రమైంది. గుర్తుంచుకోండి, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుందంట. అండ్ నెక్స్ట్ ఖగోళానికి సంబంధించి సూర్యగోళం భీకరంగా మండుతుంది. రీసెంట్గా సౌర తుఫాన్లోని ఒక అంశం వార్తలోకి వచ్చింది. అదేంటో చూడండి. సూర్యగోళం భీకరంగా మండుతోంది. గత కొన్ని రోజుల నుంచి సౌర తుఫాన్లు సోలార్ స్టార్మ్స్ రిలీజ్ అయినాయి అంట. భూమిపై సాధారణ జనజీవనాన్ని స్తంభింపజేసే రీతిలో సౌర తుఫాన్లు ఉన్నట్లు అంచనా. వేడి మనం చూస్తున్నాం కదా. మే 2వ తేదీన తొలిసారి సోలార్ స్టార్మ్స్ వచ్చినట్లు తెలుస్తుంది. దీన్ని ఎక్స్ క్లాస్ కేటగిరీ తుఫాన్గా పిలుస్తున్నారు. సూర్యునిలో తుఫాన్లు భావిస్తున్నారు. సౌర తుఫాన్లో ఇది అత్యంత శక్తివంతమైంది. ఆ సౌర తుఫాన్ వల్ల ఆస్ట్రేలియా, జపాన్, చైనా దేశాల్లో రేడియో షార్ట్ వేవ్ బ్లాక్అవుట్ అయిందంట. సూర్యుడిలోని AR 3663 ప్రాంతంలో భారీ స్థాయిలో తుఫాన్ లేచినట్లు సౌర శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మళ్ళీ మే 3వ తేదీన కూడా రెండోసారి సౌర తుఫాన్లు వచ్చినట్ట. సో సూర్యుల్లో సౌర తుఫాన్లు అనే అంశం వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల అంతరిక్ష పర్యటనలో భాగంగా సునీత విలియమ్స్, భారత సంతతి వ్యక్తి, అమెరికాలో స్థిరపడ్డ వ్యక్తి సునీత విలియమ్స్ 3వసారి స్పేస్ టూరిజం అనే అంశము. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరొకసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. సో ఈరోజు తను అంతరిక్ష యాత్రకు వెళ్ళడం జరిగింది. బుచ్ విల్మోర్తో కలిసి అంతరిక్షంలోకి వెళ్ళారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ షిప్లో ఈ నెల 7 మే మంత్, సో ఈరోజు 7న స్పేస్లోకి దూసుకెళ్లారు. అంతకుముందు బోయింగ్ కంపెనీ మానవరహిత ప్రయోగాలు చేపట్టగా తొలిసారిగా మానవ సహిత యాత్ర చేపడుతుందంట. స్టార్లైనర్ స్పేస్ షిప్ మంగళవారం ఉదయం 8:04 గంటలకు కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఇటీవల డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేసిన సంస్థ. ఈ సంస్థే స్టార్టప్ ర్యాంకింగ్స్ ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం, విడుదల చేస్తూ ఉంటుంది. ఈ సంస్థకి నూతన డైరెక్టర్గా ఇటీవల నియమితులవుతూ వార్తల్లోకి వచ్చిన ప్రతిమా సింగ్ గారు, సో సీనియర్ IRS అధికారి గారు వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి. అండ్ మన తెలుగు మహిళ ఒక సర్పంచ్, సో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి మే 3వ తేదీన ఐక్యరాజ్య సమితిలో ఇటీవల ప్రసంగం చేస్తూ వార్తల్లోకి వచ్చారు. స్థానిక సంస్థల్లో మహిళల పాత్ర, మహిళల సాధికారత పైన తను ప్రసంగించడం జరిగింది అమెరికాలో, న్యూయార్క్లో. సో ఐక్యరాజ్య సమితి సదస్సుకు ఏపీ సర్పంచ్, సో మే 3 రోజున తను వెళ్ళడం జరిగింది. కునుకు హేమకుమారి, తన పేరు గుర్తుంచుకోండి, కునుకు హేమకుమారి. సో పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు సర్పంచ్గా తను ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అండ్ యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ఆ సంస్థకి భారతదేశ అంబాసిడర్గా, నేషనల్ అంబాసిడర్గా ఇటీవల నియమితులవుతూ వార్తల్లోకి వచ్చిన ఒకప్పటి బాలీవుడ్ అగ్ర నటి కరీనా కపూర్ ఈరోజు వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్, సో టైటానిక్ మరియు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ 2 సూపర్ హిట్ సినిమాలే. వాటితో పాటు చాలా సినిమాల్లో గుర్తింపు పొందిన ఒక గొప్ప నటుడు, యాక్టర్
బెర్నార్డ్ హిల్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి, అనారోగ్య సమస్యల కారణంగా, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చిన యాక్టర్ బెర్నార్డ్ హిల్. అండ్ ఇటీవల ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ అని, ఈ ఫార్ములా 1 టోర్నీ అంటేనే మనం చూస్తే మ్యాక్స్ వెర్స్టాపెన్ వార్తల్లోకి వస్తున్నారు. సో తన కెరీర్లోనే మొదటిసారి ఇటీవల ఒక యంగ్ రేసరు వార్తల్లోకి వచ్చారు. తన పేరు లాండో నోరిస్. తన కెరీర్లో మొట్టమొదటి ఫార్ములా 1 రేస్ని గెలుపొందాడు. ఆ రేస్ పేరు ఏంటంటే మియామి జీపీ, మియామి గ్రాండ్ ప్రీ. గుర్తుంచుకోండి, మియామి అంటే అమెరికా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫార్ములా 1 సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనకు మ్యాక్స్ వెర్స్టాప్నే గుర్తొస్తాడు. సో ఆన్సర్ అందరూ మ్యాక్స్ వెర్స్టాప్నే గుర్తిస్తారని చెప్పేసి ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటి వ్యక్తులు, రేర్గా కనిపించే వ్యక్తుల గురించి కూడా ఫోకస్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్పై ఆందోళన నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు తన వద్దకు వచ్చిన అప్పీల్ని విచారించడానికి ఆమోదం. అండ్ ఐఐటి మద్రాస్ సంబంధించిన ఇంక్యుబేటెడ్ స్టార్టప్ డెవలప్ చేసిన కమర్షియల్ సిస్టమ్ ఆన్ చిప్. అండ్ ఉత్తరాఖండ్లో నీటి కొరత కారణంగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. అండ్ సూర్యఘోరం అక్కడ సంభవించిన 2 తుఫాన్లు. అండ్ సునీత విలియమ్స్ ఇటీవల అంతరిక్ష పర్యటన అనే అంశం. అండ్ ప్రతిమా సింగ్ గారు ఐఆర్ఎస్ అధికారి, డైరెక్టర్గా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్కి. అండ్ కునుకు హేమకుమారి గారు, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళ, ఐక్యరాజ్య సమితికి హాజరైన ఒక సర్పంచ్. అండ్ యూనిసెఫ్కి నేషనల్ అంబాసిడర్గా ఇటీవల నియమితులైన కరీనా కపూర్. అండ్ యాక్టర్ బెర్నార్డ్ హిల్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు, హాలీవుడ్. అండ్ లాండో నోరిస్ తన కెరీర్లోనే మొట్టమొదటి విజయం, ఇటీవల ఫార్ములా 1 సంబంధించి మియామి గ్రాండ్ ప్రీ గెలిచిన మెక్లారెన్ డ్రైవర్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.